కల్తీ మద్యం అమ్మింది నీవు. ఆ రోజు అక్రమంగా కేసులో పోయింది మీ అన్న. కల్తీ మద్యం అమ్మి మైదుకులో 23 ముందు చనిపోయినప్పుడు అదే కల్తీ మందు నువ్వే అమ్మినావు కదా. దాంట్లో పీడియాక్ట్ కింద మీ అన్న పోయినాడు కదా. అమ్మింది నీవు, పోయింది మీ అన్న. నువ్వు మళ్ళీ నీ చరిత్ర గురించి నీ కుటుంబం గొప్పగా ఉందని చెప్తున్నావు. ఈరోజు 10 కోట్లు విలువ చేసే కార్లు కొన్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అంత విలాసమైన కార్లు? 1 కోటి, 3 కోట్లు, 4 కోట్లు పోయినాయి. అంటే నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది అని చెప్పి అహంకారంతో రేపు ఎన్నికలు ఎట్లా పోటీ చేస్తారో స్థానిక సంస్థలని బెదిరిస్తావా? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిపేదానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కంకణం కట్టుకొని ఉంటారు. మేమెక్కడా దౌర్జన్యాలు చేయము. దౌర్జన్యాలు చేసి అక్రమ పద్ధతులలో ఏదైనా చేయాలని చేస్తే ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మీకు ఎవ్వరు భయపడి ఇక్కడ ఎలక్షన్లో ఇంట్లో కూర్చోరు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు స్థానిక సంస్థల్లో మీరు ఎన్ని అక్రమ పద్ధతుల్లో దౌర్జన్యాలు చేసినా భయపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఓట్లు వేసుకునేదానికి మేము పూర్తిగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం, ఎన్నికల్లో పోటీ చేస్తాం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కేశవరెడ్డి నీ వియ్యంకుడు కేశవరెడ్డి ఆ రోజు 100 కోట్ల అందరికి అప్పులు చేసినాడు. నువ్వే పంచాయతీలు పెట్టినావు. ఏం చేసినావు? ఆ 100 కోట్ల అప్పులు పెట్టిన వాళ్ళంతా ఎగరగొట్టించి దాన్ని అంతా నువ్వు కాజేసినావు. ఈరోజు ప్రొద్దుటూరులో 150 కోట్ల అప్పు ఉంది, నంద్యాలలో అప్పులు ఉన్నాయి 100 కోట్లు. నువ్వే కదా పంచాయతీలు పెట్టింది. ఆ 100 కోట్లు ఎగరగొట్టించేదానికి కేశవరెడ్డిని లోపల పెట్టినావు. నువ్వు అన్ని బాండ్లన్నీ టైం అయిపోయేంత వరకు లోపల పెట్టి కేశవరెడ్డి అక్రమ సంపాదన 100 కోట్లు ఇప్పుడు 1000 కోట్లు చేస్తుంది. ఓ రోజు కేశవరెడ్డి కూడా నన్ను ఇవ్వకుండా చేసింది ఆదినారాయణ రెడ్డి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు కేశవరెడ్డి. అంటే ప్రజలను ఎట్లా పడితే అట్లా దోచుకుంటున్నావు. అన్ని కోట్ల అప్పులు నేను కట్టిస్తానని కేశవరెడ్డితో నువ్వే మాట్లాడినావు. పొద్దుటూరులో, నంద్యాలలో మీటింగులు పెట్టినావు. 100 కోట్లు ఎగరగొట్టించావు. ఇప్పుడు 1000 కోట్లు ఆస్తున్నాయి. ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి నువ్వు ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంట్లోకి పోయేది, అడ్డం పెట్టుకునేది. నువ్వు తప్పుడు రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేస్తూ నువ్వు అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని 100 కోట్లు నా దగ్గర ఉన్నాయి, ఏమైనా చేయగలుగుతా అని నువ్వు విర్రవీగుతా ఉన్నావు. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, అవినాష్ రెడ్డి గురించి కానీ, భారతమ్మ గురించి కానీ నువ్వు ఎన్ని మాట్లాడితే ఖచ్చితంగా చెప్తున్నా, నీ జాతకం అంతా మాకు కూడా తెలుసు. ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. కాబట్టి మీరందరూ కూడా